జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మనం భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగంలోని 33వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను 2 సార్లు చెప్తానండి. మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. అక్షరాణా అక్షరాణా మకారోస్మి మకారోస్మి ద్వంద్వః ద్వంద్వః సామాసికస్య సామాసికస్య చ చ అహమేవాక్షయః అహమేవాక్షయః కాలః కాలః ధాతాహం ధాతాహం విశ్వతో విశ్వతో ముఖః ముఖః. ఇక్కడ పదాలుగా విడదీసినప్పుడు అక్షరాణం అకారః అస్మి అస్మి ఈ సింబల్ ఉంటే ఆ అండి. ఇక్కడ అహం ఏవ అక్షయః కాలః అహం ఏవ అక్షయః ఇది అక్షయః కాలః. ఇక్కడ కూడా అహం ధాత ధాతాహం. ఇప్పుడు మళ్ళీ అక్షరాణా అక్షరాణా మకారోస్మి మకారోస్మి ద్వంద్వః ద్వంద్వః సామాసికస్య చ సామాసికస్య చ అహమేవా అహమేవాక్షయః క్షయః కాలః కాలః ధాతాహం ధాతాహం విశ్వతో విశ్వతో ముఖః ముఖః. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను 2 సార్లు చెప్తానండి. ఇది కూడా మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. అక్షరాణామకారోస్మి అక్షరాణామకారోస్మి ద్వంద్వః సామాసికస్య చ ద్వంద్వః సామాసికస్య చ అహమేవాక్షయః కాలః అహమేవాక్షయః కాలః ధాతాహం విశ్వతో ముఖః ధాతాహం విశ్వతో ముఖః. ఇప్పుడు మళ్ళీ అక్షరాణామకారోస్మి అక్షరాణామకారోస్మి ద్వంద్వః సామాసికస్య చ ద్వంద్వః సామాసికస్య చ అహమేవాక్షయః కాలః అహమేవాక్షయః కాలః ధాతాహం విశ్వతో ముఖః ధాతాహం విశ్వతో ముఖః. ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను 3 సార్లు చెప్తానండి. మీరు కూడా నాతో పాటు చెప్పండి. అక్షరాణామకారోస్మి ద్వంద్వః సామాసికస్య చ అహమేవాక్షయః కాలః ధాతాహం విశ్వతో ముఖః అక్షరాణామకారోస్మి ద్వంద్వః సామాసికస్య చ అహమేవాక్షయః కాలః ధాతాహం విశ్వతో ముఖః అక్షరాణామకారోస్మి ద్వంద్వః సామాసికస్య చ అహమేవాక్షయః కాలః ధాతాహం విశ్వతో ముఖః అక్షరాణామకారోస్మి ద్వంద్వః సామాసికస్య చ అహమేవాక్షయః కాలః
ధాతాహం విశ్వతో ముఖః. జై శ్రీరామ్. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ రామ